ఎంతో మంది విద్యార్థులు ఆశయాలతో డాక్టర్ అవుదామని వచ్చిన అందరికీ ఆశాకిరణం, ఆశా జ్యోతి, మన వెలుగు శ్రీక సాగర్కి మా పిల్లల తరఫున అదే ఆ ఏడుకొండల ఆశీస్సులో లేకుంటే సమ్మక్క సారక్క తల్లి దీవెనం ఆ గీతా మేడం తీసుకుపోయిన ఫ్రెండ్స్ మా బాబుకు ఫోన్ చేశారు తిరుపతిలో. ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్రతి ఫ్రెండ్స్ కూడా మా బాబుతో మాట్లాడుతుంటే ఇట్లా తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఇట్లా ఫ్రెండ్ కూర్చోబెట్టి మన కళ్ళ ముందు మాట్లాడే డాక్టర్ ఉన్నారంటే సార్ వెరీ థ్యాంక్స్ సార్, వెరీ థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ సార్. ప్రజెంట్ కజకిస్తాన్లో చదువుకుంటుంది నేను వెళ్ళేస్తూ నేను మా మేడం అన్నది మేము ఒకసారి డబ్బులు పే చేసినాం వేరే రెండోసారి వేరే ఈసారి నువ్వు కాదు నేను డీల్ చేస్తాను సార్ నువ్వు రాదు అని మా మేడం ఇక్కడే ఉన్నది. అయితే మా మేడం వాళ్ళ ఫాదర్ కూడా ఎంఈఓ, మా బామ్మ తీసుకున్న టీచర్, అతను వాళ్ళ వారి వీళ్ళంతా బుక్లెట్ తయారు చేసి 150 పేపర్లు బుక్లెట్ తయారు చేసి గీతాంబ దగ్గర వేరు వాళ్ళే తయారు చేసుకోండి. కజకిస్తాన్ ఎట్లా ఉంటది, అలాగే ఆగి ఉంటుందా, ఇక్కడ ఎట్లా ఇట్లే ఉంటుందా, అక్కడ పరిస్థితి ఎట్లుంటది, భౌతిక ఎట్లుంటది, జ్వరం ఎవరు చూసుకుంటారు, రూమ్ ఎట్లుంటది, ఎంతమంది పిల్లలు, ఎట్లా ఆ గీతా మేడం ఓపేపు దండం పెట్టాలి. ఎట్లా అంటే సార్ వస్తే కూడా ఎదుగుతున్నా కొద్ది ఒదిగి ఎట్లుండడం అని కాకుండా నేర్చుకోలేను. మా సబ్జెక్ట్ ఎప్పుడు పనిచేసిన స్పందించేవాడు. ఎంత అంటే సర్టిఫికెట్లు పెట్టిండు, కాలేజీ పెట్టిండు. మా సబ్జెక్ట్ ఎనీ టైం ప్రతి పుస్తకం ఆన్సర్ సాధించేవాడు. నాకు అనిపించింది మరి ఆ భగవంతుడే ఎదుర్కొన్న వాడే మాలాంటి పిల్లలకు డాక్టర్ కాబోతున్న ఆశయాలు ఆశతో పిల్లలకు మనకు సార్ ఉండమనిపించింది. చాలా థ్యాంక్స్ సార్.